హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఎట్లున్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాం. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటిదంటే నేను ఒక కుకింగ్ వీడియో తీస్తున్నా. ఈరోజు ఏంటిదంటే బిర్యానీ. ఎందుకంటే ఈరోజు మమ్మీ డాడీకి అమ్మ నాన్నది మ్యారేజ్ యానివర్సరీ ఉంది ఈరోజు. అందుకే స్పెషల్గా ఏమైనా చేద్దాము, చికెన్ బిర్యానీ వండుదాం అనుకుంటాను. ఇప్పుడు అదే చేస్తున్నా, అదే స్టార్ట్ చేస్తున్నా, అదే వీడియో తీస్తున్నా. మీరు చూడండి లాస్ట్ వరకు. అండ్ టైం వచ్చేసి 9:40 అవుతుంది నైట్. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చాలా లేట్ అయిపోయింది. మమ్మీ డాడీ ఆకలితో ఉంది. డాడీ ఇంకా వాళ్ళ అప్పటి నుంచి మమ్మీ ఆకలితో ఉంది. జల్దీ చేద్దాము ఫాస్ట్గా. అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఫస్ట్. ఆబ్వియస్లీ చికెన్ ఉంటుంది అండ్ ఆనియన్ చిన్న స్లైస్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ అరిమిర్చి అండ్ గరం మసాలాలు అన్నీ ఆయిల్ పెట్టుకున్నాను. అండ్ రైస్ అఫ్కోర్స్ బాస్మతి రైస్ ఉంది అంతే. ఇంకా మసాలా అంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి నేను వేసుకున్నాను. మార్నింగ్ ఫ్రై చేసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే బిర్యానీ ద మెయిన్ థింగ్ ఇదే, ఫ్రై చేసుకోవాలి. అంటే బ్రౌనిష్గా ఫ్రై చేసుకోవాలి. క్రంచ్ ఇప్పుడు మన ఏమంటుండంటే పెళ్లి చూపులు ఫీలింగ్ చేసి అలా అర్జున్ రెడ్డి అంటున్నది విజయ్ దేవరకొండ యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేస్తాడు కదా, 500 రూపాయలు వస్తాయి. నాకేం చేస్తాయి? ఇక క్లిక్ కావాలి. క్లిక్ చేయండి, షేర్ చేయండి. మీరు అందరికి షేర్ చేస్తే నాకు క్లిక్ అవుతుంది. ఆనియన్ అనేది బ్రౌన్ అయిపోయింది. ఇది ఒక్క బ్రౌన్ కానికనే ఒక దగ్గర 20-25 మినిట్స్ పట్టింది. ప్లేట్ అనేది సపరేట్ చేసుకున్నాను. కొంచెం పక్కకు పెట్టేసి ఇది బిర్యానీకి మ్యారినేషన్కి తీసుకున్న చికెన్. ఇది ఫ్రై చేయడానికి అలగ్సే. సో ఫస్ట్ ఇందులో చికెన్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ పసుపు వేసుకుంటాను. మ్యారినేషన్ ప్రాసెస్ ఇప్పుడు పసుపు తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్ అని వెల్లిగడ్డ, కొంచెం 2 స్పూన్స్ కారం పొడి, 5 టీ స్పూన్స్ అనుకోండి సాల్ట్, సేమ్ ఒక 2 రా మసాలాలు వేస్తాం. నెక్స్ట్ ఇది రైస్లో వేయడానికి అండ్ ఈ మ్యారినేషన్లో కొంచెం. అండ్ ఇందులో ధనియా పౌడర్ కొంచెం. అండ్ నెక్స్ట్ ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాము. కర్డ్, ఆనియన్ మొత్తం ఫ్రై చేసుకుని ఆనియన్ వేసుకుందాము. సరే ఇంత. అండ్ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఎక్కడికి అయిపోయింది మ్యారినేషన్. అండ్ 2 ఈ సైజులో నిమ్మకాయలు వేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఒకటి మర్చిపోయాను, చికెన్ బిర్యానీ మసాలా వేయడం మర్చిపోయాను, నూరింది. అండ్ నాతో కాదు ఈ లొల్లి పంచాయతీ. వీడియో తీసుకుంటా వంట చేయాలి, మళ్ళీ ఇంట్లో కోసం వంట చేయడం అంటే నాతో కాదు. మాకు గంటలు అయితే వీడియో చేసుకుంటూ వేయాలంటే చెప్పినా మమ్మ అదే మొదలుకుంటుంది. 1-2 చేస్తావరా అని. మమ్మ వచ్చింది, మమ్మీ చేస్తుంది. రప్ప చేస్తుంది మమ్మీ. పుష్ప వేసినా అది వేసిన రప్ప చేస్తామమ్మా. జస్ట్ నేను 1-2 గంటలకు చేస్తాను, మమ్మీ 10 నిమిషాలు చేస్తాను. అయిపోతాము 10 నిమిషాలు నీ వంట అంతే గాయ్స్. ఈరోజు అంటే ఇంకా వీడియో వస్తుంది కానీ నేను వీడియో వంట చేయడం బంద్ చేసిన. మళ్ళీ వంట చేస్తా. అమ్మా అరిమిట్ చేయలేమా? వీడియో చక్కర్లు అన్నీ మర్చిపోతున్నాయేనో. 4 మిర్చీలు. మిర్చిలా అంటే అమ్మ బాబాయ్ అంట. నేను వస్తున్నా వావ్ క్యూట్ బాయ్ నేను. మా అమ్మ మాట వింటాను నేను ఎప్పుడు. అప్పటి నుంచి సీరియస్గా చూసినావు నువ్వు వీడియో ఏమండుతాడా అని. మధ్యలో మమ్మీ వచ్చేసింది. నా స్క్రీన్ ప్లే మొత్తం ప్లానింగ్ మొత్తం చెడగొట్టేసింది గాయస్. రాత్రిపూట వేయాలంటే మ్యారినేషన్ అయిపోయింది. మమ్మీ మళ్ళీ నేను సరిగా అన్న వెళ్ళిపోయాడు, అన్న కెమెరామ్యాన్. మమ్మీ మళ్ళీ ఆనియన్ సరిపోదరా, ఏం చేసినారా, ఇది ఆయిల్ ఏందిరా అని మమ్మీ 2-3 తిట్టి మమ్మీ కానిచ్చేస్తుంది. గుడ్ షెఫ్ కాదా మమ్మీ? నేను మంచి కుక్ కాదా? మంచి కుక్. 8 గంటలకు 9 గంటల వరకు వంట అయిపోయేది. 4 గంటల తెల్లారుజామున 4 గంటలకు తినాలి. ఎవరైనా బిర్యానీ తినాలి. అమ్మా నేను ఈ మాటలు మొత్తం మ్యూట్ చేస్తా తెలుసా.
మర్చిపోయినా ఫస్ట్ మ్యారినేషన్ తర్వాత రైస్ కోసం వాటర్ వేడి చేసుకుంటున్నాం. యా అంటే ఎసరు అంటారు. దాంట్లో మమ్మీ సేమ్ మసాలా అని చూపెట్టింది, అరిమిర్చి, ధనియాకు, ధనియా పత్తా, ఇలాచి, లవంగాలు. అంటే లాస్ట్లో నేనే చెప్తా, ఎందుకంటే నేనే కుక్ చేసిన అని చెప్తా లాస్ట్. నేను ఎవరు చేశారు మా కుక్? చందుది చెప్పనికి వస్తుంది తోడ అంతలే. ఇంకా కానీ ముందు ప్రాసెస్ ఏందో మీకు చూపెడుతూనే ఉంటా. అండ్ స్టేట్ ఇదిరా చందు చూసి నేర్చుకోరా, అండ్ మీరు బి చూసి నేర్చుకోరు. ఇది క్రంచీనెస్ అంటే ఏలు పెడితే కాలిపోద్ది. ఇలా క్రంచీనెస్ చేసి అనేది టేస్ట్ వస్తుంది. అప్పుడు దీన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. బిర్యానీలో ది మెయిన్ థింగ్ ఇదే ఆనియన్. అండ్ మమ్మీ ఇది పెద్ద బగాన పెట్టుకుంది బిర్యానీ కోసం. అండ్ ఇది ఐ థింక్ సో మమ్మీ ఇప్పుడు అది అందులో వేస్తుంది అనుకుంటా. ఇది అంతేనా? ఎంత వేయాలి దీనికన్నా మంచిగా నేను చేస్తే అంటే ఏదే మంచిగా అయింది అంతలే. ఫస్ట్ బొగానలో ఆయిల్ వేసుకున్నాము అండ్ అందులో మళ్ళీ ఆనియన్ వేసుకున్నాము. మమ్మీ కనిపి నేనే కలిస్తే కడి ఆనియన్ కలపాలన్నమాట. సో మ్యారినేట్ చేసిన చికెన్ని ఫస్ట్ లేయర్ వేసేసినాము అండ్ మమ్మీ నెయ్యి యాడ్ చేసింది ఇందులో. అండ్ నెయ్యి 2 లేయర్స్ చేద్దాం అనుకుంటున్నాం బిర్యానీ, లైక్ దమ్ బిర్యానీ టైప్. ఫుడ్ కలర్స్ వాడాం మమ్మీ, బ్యాండ్ ఫుడ్ కలర్స్. అది ఏ కలరో తెలియదు మనకి, న్యాచురల్లో కాదు. ఇప్పుడు నేను చేస్తా అనుకున్నది మనకి చేస్తుంది, అవుతుంటుంది అప్పుడప్పుడు. ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అయితే ఏంటి. మమ్మీ చాలా కష్టపడుతుంది. అంటే మమ్మీ మ్యారేజ్ డే రోజే మమ్మీ కష్టపడి మమ్మీ కుక్ చేస్తుంది. చాలా లేట్ అయిపోయింది కదా. ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో వేసేసుకోవాలన్నమాట, చికెన్ వేసేసుకోవాలన్నమాట. సెకండ్ లేయర్ బిర్యానీ ఒక మొత్తం రెడీ చేసుకుంది. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసింది మొత్తం పైన. ఇప్పుడు జస్ట్ మూత పెట్టేసి దమ్ పెట్టేసాలి. కథం కొంచెం నెయ్యి వస్తుంది మమ్మీ. ఇది వాటర్ అన్నమాట. ఓకే అంతే గాయస్, నేనైతే మొత్తం ప్రాసెస్ చేసేసినాను, దమ్ పెట్టేసినాను. నేను సాక్రిఫైస్ చేసిన అంతే, నా కుకింగ్ స్కిల్స్ సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీ కోసం మమ్మీ త్యాగం చేసిన. అండ్ కెమెరామెన్ మమ్మీ రాగానే మొత్తం డిసప్పాయింట్మెంట్ తెలుసా. నేను ఫస్ట్ రాగానే మమ్మీ ఏంద్రా వాళ్ళు కూడా వచ్చింది, ఎందుకంటే మస్తు జోస్తో రెడీ అయ్యి మంచిగా కుక్ చేద్దాము, మంచి వీడియో చేద్దాం అనుకున్నాను. అండ్ ఇది మంచి వీడియోనే, ఏమైనా తప్పైందా ఇందులో? అండ్ డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి పోతుంటాయి, బట్ వీడియో ఆగకూడదు గురు. ఎందుకంటే వీడియో కంటిన్యూ చేస్తున్నా యాజ్ ఏ బ్లాగ్. అండ్ మై బ్రదర్ చెప్పు అన్నయ్య, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 సార్లు చెప్తా సబ్స్క్రైబ్ ప్లీజ్. అమ్మగారండి, అమ్మ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ చెప్పండి మా అమ్మగారికి అండ్ మా నాన్నగారికి. హ్యాపీ యానివర్సరీ కామెంట్లో. అంతే అండి. అంతే మొత్తం చెత్తకుండా చేసేట్టు. నేను కుకింగ్ ఏమో కానీ చెత్తకుండా చేసేట్టు. ఎందుకంటే అంటారా బాబు ఏంటిదంటే నేను అంటే మిగిల్చుకున్నది ఫ్రై చేసుకుంటాను నా కోసం. అయినా నేను బిర్యానీ నేను వండలేదు, తింటా. ఇప్పుడైతే కుక్ చేసుకుంటా. అది నాకు వచ్చేస్తుంది ఇట్లా వండేస్తా. చిట్కాగా వచ్చేస్తుంది కూర రాదు, ఎందుకంటే కుకింగ్ పెడతా. కాదుకుందా ఉడికిందమ్మా. యా బిర్యానీ అయిపోయింది. నేను వండేసిన, కష్టపడి వండేసిన బిర్యానీ. అండ్ చికెన్ ఫ్రైవి అయిపోయింది, చేసేసిన.
సో ఇప్పుడు తిందాం, టేస్ట్ చేద్దాం. ఫుల్ ఆకలి అవుతుంది. టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది అనుకుంటాం. 12 అవుతుంది. అవుట్ 12 అనుకుంటాను. కరెక్ట్ 12 కాదు, కరెక్ట్ 12 అవుతుంది. నేను వండితే 2 అవుతుండే. సో మమ్మీ దయాన ఇప్పుడు జల్లెరీ అంట తిట్టేసి మీకు రివ్యూ ఇస్తా ఎట్లా వండినా. నేను వండినా, నేను చేయి పెడతా అయిపోయి. నేను చేయి పెట్టినంటే నేను వండినట్టు అన్నాడు. యాప్రా నీ సోది తిందాం నట్రా అంటుంది మమ్మీ. రెడీ టు ఇట్. బిర్యానీ రెడీ అయిపోయింది, తిందాం. స్మెల్ మాత్రం కిరాక్ వస్తుంది. నేను వండినా కాబట్టి అనుకో, నేను వండినా. టేస్ట్ చేద్దాం ఫస్ట్. బయట మంచిగా ఉంది, పీసెస్ అన్ని మంచిగా ఉడికినాయి. బిర్యానీ మాత్రం ఫస్ట్ తిన్నాక మాట్లాడతాం. తిందాం ఫస్ట్. తింటరా పండుకుంటున్నాం గాయస్. తినేసా, గట్టిగా తిన్నా అయిపోయా. తినేసిన కథం. కేక్ అంటే కేక్ అయ్యేది బిర్యానీ. పేడలు అట్లే ఉన్నాయి. సో ఇది ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. ఇట్లా మంచి మంచి వీడియోస్ ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటా మీ నవ్వు కోసం. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లాగా కలుద్దాం. మస్తు ఐడియాలు ఉన్నాయి బ్రో.